హాయ్ అండి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ ఇంట సంతోషాలు సంబరాలు తీసుకురావాలని, మీ కష్టాలు తొలగిపోవాలని, సంతోషం మీ సొంతం అవ్వాలని, మీ జీవితం ఆనందోత్సవాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వేపు ప్రసాదంతో పాటు ఇంట్లో నైవేద్యానికి సేమియా పాయసం చేశాను. ఇంట్లో పూజ పూర్తి అయిపోయిన తర్వాత వేపు ప్రసాదం ఉంటుంది కదా, అది నేను గ్లాసులో పోసుకొని తాగుతాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలాగే అలవాటు. ఆ ప్రసాదంలో కూడా వేపు ఎక్కువే వేస్తా. వేపుతో పాటు ఈరోజు మామిడికాయ ముక్కలు కూడా కొంచెం ఎక్కువే అయ్యాయి. చాలా మంది పిల్లలు వేపు వేస్తాం కదా ప్రసాదంలో, ఇష్టపడరు తినడానికి. బట్ మేము అలా కాదు. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పండగ రోజు తిన్నది సరిపోక మళ్ళీ ప్రత్యేకించి చేయించుకునేవాళ్ళం అమ్మతోటి. ఈ రోజు నేను చిన్న మిస్టేక్ చేశాను. పూజకి ముందే పసుపు రాసుకొని పూజ చేసుకుంటా ఎప్పుడు కూడా. ఈరోజు ఏం చేశాను అంటే పూజ అయిపోయిన తర్వాత పసుపు రాసుకుంటున్నాను. మనం కాలికి పసుపు రాసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కాలు డైరెక్ట్గా నేల మీద పెట్టి పసుపు రాసుకోకూడదు. కాలు కింద ఏదైనా పట్టా వేసుకొని పసుపు రాసుకోవాలి. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.